వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య సాగుతున్న ఆస్తి వివాదం ఇప్పుడు రాజకీయ పరిధులను దాటి న్యాయస్థానం మెట్లు ఎక్కడం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు కేవలం రాజకీయ పరిణమితిని భావించిన వారికి తాజా పరిణామాలు షాక్ ఇస్తున్నాయి. తోడబుట్టిన చెల్లెలు అని చూడకుండా జగన్ స్వయంగా నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్లో పిటిషన్ వేయడం ద్వారా తన వైఖరి స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక కుటుంబ కలహాలు మాత్రమే కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మరియు ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి మధ్య జరుగుతున్న పోరాటం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. షర్మిలకు వ్యతిరేకంగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆమెను తీవ్రంగా నిరాశపరిచినట్లు కనిపిస్తుంది. అమ్మ విజయమ్మ సమక్షంలో జరిగిన ఒప్పందాలు జగన్ గౌరవించడం లేదని షర్మిల వర్గం ఆరోపిస్తుండగా చట్టబద్ధమైన హక్కులు ప్రకారమే తాను ముందుకు వెళ్తున్నానని జగన్ సంకేతాలు పంపిస్తున్నారు. ముఖ్యంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ బదిలీ విషయంలో జరిగిన పరిణామాలు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. జగన్ వేసిన పిటిషన్ షర్మిలకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే రాజకీయంగా ఆమె దూకుడు పెంచిన తరుణంలో ఈ న్యాయ పోరాటం మొదలైంది. రాజకీయం వేరు, కుటుంబం వేరు అని జగన్ చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలతో షర్మిల రాజకీయ భవిష్యత్తుపై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంది. షర్మిల తన అన్నపై చేస్తున్న విమర్శలకు బదులుగా జగన్ మౌనంగా ఉంటూనే చట్టపరమైన అస్త్రాలను ప్రయోగించడం ఒక వ్యూహంగా కనిపిస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడు ఆస్తుల పంపకం విషయంలో ఏమైనా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే జగన్ తీసుకున్న ఈ అడుగు షర్మిలకు ఊహించిన షాక్ ఇచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు పరిష్కరించుకోవాల్సిన సమస్యలను బహిరంగంగా కోర్టులు లాగడం ద్వారా జగన్ తన మొండితనాన్ని ప్రదర్శించారని కొందరు విమర్శిస్తుంటే మరికొందరు మాత్రం హక్కుల కోసం ఎవరైనా న్యాయ పోరాటం చేస్తానని సమర్థిస్తున్నారు. ఈ వివాదం ఇక్కడితో ఆగిపోయేలా కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో షర్మిల కూడా దీనిపై మరింత ఘాటుగా స్పందించే అవకాశం ఉంది. జగన్ వేసిన పిటిషన్కు ప్రతిగా ఆమె ఎట్లాంటి ఆధారాలు కోర్టు ముందు ఉంచుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక మలుపులు తిరుగుతున్న తరుణంలో ఈ వారసత్వం, ఆస్తి తగాదా మరియు రాజకీయ రంగు పూనుకుంది. షర్మిల తన పోరాటాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా జగన్ మాత్రం కోర్టులనే తేల్చుకుందాం అనే పంతంను ఎంచుకున్నారు. ఇది కేవలం షేర్ల బదిలీకి సంబంధించిన విషయం మాత్రమే కాకుండా వైఎస్ కుటుంబం గౌరవానికి మరియు రాజకీయ ఉనికికి సంబంధించిన సవాల్గా మారింది. మొత్తానికి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేగింది మరియు షర్మిలను ఆత్మరక్షణలో పడేసింది.